గురువారం రోజున స్థలం దేశాయిపేట మాజీ కౌన్సిలర్ జేపీ చార్లెస్ ఇంటి దగ్గర ఈ కార్యక్రమం నిర్వహణ. జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ నూతన కమిటీ ప్రెసిడెంట్ బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియా, జనరల్ సెక్రటరీ రెబా డాక్టర్ జన్ను ప్రభాకర్, ట్రెజరర్ జన్ను అనిల్ కుమార్, కన్వీనర్ జన్ను సోలమాన్ గారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను అలెగ్జాండర్ గారు. వారు మాట్లాడుతూ జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ గత 13 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు జన్ను వంశీ కుటుంబం మధ్యలో చేయడం జరిగినది. అన్ని గ్రామాల్లో ప్రాంతాల్లో నూతన కమిటీలు వేసి మన జన్ను కుటుంబ ఐక్యత కొరకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. అతిథులుగా జన్ను శ్రీ భారాని అనిల్ కుమార్ గారు 3వ డివిజన్ కార్పొరేటర్. వారు మాట్లాడుతూ మన జన్ను వంశం చాలా పెద్ద కుటుంబం, ఐక్యత కొరకు అందరూ కలిసి రావాలని, అప్పుడే మనం అనుకున్నది సాధించగలమని పిలుపునిచ్చారు. జేవై దేవానందం గారు మాజీ కార్పొరేటర్, జన్ను అరుణ్ గారు అడ్వైజర్, జేఎన్ ప్రభాకర్ గారు, జన్ను సుధాకర్ రైల్వే గారు, జాయింట్ సెక్రటరీ జన్ను సుధాకర్ గారు, జన్ను ఎస్ పాదం గారు, జేకే ప్రభాకర్ గారు, జన్ను థామస్ కుమార్ గారు, జన్ను ఇజ్రాయెల్ గారు, జన్ను శ్రీనివాస్, A7 న్యూస్ రిపోర్టర్ జన్ను నర్సన్న, జన్ను సదానందన్, జన్ను ప్రవీణ్, జన్ను అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 100 మంది వృద్ధులు విధవరాళ్లకు బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. మరియు ప్రేమ విందు 150 మంది చికెన్ బిర్యానీతో విందు చేయడం జరిగింది. జేపీ చార్లెస్ ఇంటి దగ్గర కాంపౌండ్ ఇచ్చి సహకరించిన జన్ను అరుణ్ గారికి ప్రత్యేక వందనాలు. కార్యక్రమానికి సహకరించిన కమిటీ వారికి, డొనేషన్స్ ఇచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకంగా ట్రెజరర్ను కూడా ఏర్పాటు చేసినాం. మరి ట్రెజరర్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ మనం ఇచ్చి ఇవ్వలేదు. అక్కడ ఏమాత్రం సరే, సంతోషమే. ఎన్నో ప్రోగ్రాంలు చేసినాం. మనోళ్ళు జన్ను వంశస్థులు అందరూ సహకరించిండ్రు, కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చిండ్రు. ఇచ్చిన వారందరికీ వందనాలు చెప్తున్నారు. మరి ముఖ్యంగా రైట్. ఇస్తాం. ఒక్క చెప్తా. కొట్టండి. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. నాన్న ఇట్లా మా తల్లి దయచేసి అందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలని మనం చేస్తున్నా చిన్న
మూడో డివిజన్ కార్పొరేటర్ అనిల్ గారు వారి యొక్క సతీమణి శీబారాణి గారు వారు ముందుకు వచ్చినట్టయితే వారిని షాలుతో దేవానందం చిన్న మరియు రైల్వే సుధాకర్ అన్న వారిని సన్మానిస్తారు. ఇరిమి అన్నను పట్టుకో అన్నా, అన్నను పట్టుకోవే ఇరిమి ఓ ప్రభాకర్ అన్న ఇద్దరి మధ్యలో రారా అంటే ఇట్లా ఓకే మీరు తొందరగా కానివ్వండి, ఒక్కటే వీడియోలో అయిపోలే. అన్న సుధాకర్ అన్న రైల్వే సుధాకర్ అన్న అలాగే మన మాజీ కార్పొరేటర్ జేసీ ఆర్వన్ గారికి శాల్వతో సన్మానించాలని మరి వారు ముందుకు వచ్చినట్టయితే అంతటా ఉన్నారు మన జనవారు. ఇంకో విధంగా చూస్తే గుడిసెలు అన్ని కులాలలో ఉన్నారు, అయిత వాళ్ళు అన్ని కులాలు ఉన్నారు, బర్గపురపొళ్ళు అన్ని కులాలలో ఉన్నారు హిందువులల్లా. కానీ జన్ను మాత్రము ఒకటే కులము, అది మన కులము, అది మాదిగ కులము, వేరే కులములే లేదు. మేము చాలా వరకు అన్వేషణ చేశాం. ఇది ఎప్పుడైతే అంకురార్పణ చేశామో అప్పటి నుండి మేము అన్వేషిస్తున్నాం ఆయా మండలాలల్లా. గోపనపల్లి పోతే అందరు జన్నోళ్ళేనట్టు అక్కడ మేము చాలా పరిశాన్ అయినాం. గోపనపల్లి ప్రభాకర్ పాస్టర్ గారు చేస్తారు. ఇది ఈ విధంగా మరి చాలా వరకు అంతటా వ్యాపించున్నారు. కాబట్టి మరి మనందరం కూడా యూనిట్గా ఐక్యతతోటి ముందుకు పోతే ఇంకా చాలా మంచిది. మన దాంట్లో చాలా చాలా మేధావులు ఉన్నారు, ఉన్నత వర్గాలు ఉన్నారు. ఇది దాదాపు 13 సంవత్సరాల క్రితము అలెగ్జాండర్ అన్న ఆలోచన మేర అంకురార్పణ చేయబడ్డది. దాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పైడిపిల్ల, పోచమ్మేదన్, మరి మట్వాడ ఈ విధంగా చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరము పట్టుబట్టి దేశభర్లో పెట్టాలని నేనే కోరగా వారు అట్టి విన్నపాన్ని ప్రేమించి మనకు సహకారము ముఖ్యంగా జనరల్ అన్న మనకు అందిస్తున్నాడు. చాలా వందనాలు. వారి యొక్క కుటుంబానికి, కార్పొరేటర్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇది కేవలము జన్ను వంశం వారి యొక్క వేదన పండుగలుగా వారి యొక్క ఆక్రందన ఉండద్దనే ఒక దృక్పథంతో కొంత సహాయంగా జన్నువారి నుండి చెందాలనే ఒక మరి ఆశతోటి ఏర్పాటు చేయడం జరిగింది. అది నాలోపట మరి ఎందుకో అట్లా రగులుకున్నది. దాన్ని బట్టి చాలా వరకు ఇప్పుడు దాదాపు ఒక 15 రోజుల నుండి ప్రొద్దున్నే 5 గంటలు లేవడం, మరి రోడ్డు ఎక్కడం, ఏంది ప్రోగ్రాం పెట్టాం కదా, దేశభర్లో పెడుతున్నాం కాబట్టి మరి ఘనంగా ఉండాలి, ఏ ఒక్కరు కూడా బాధపడకుండా ఉండాలనే ఒక ఆలోచన మీద ఆయా ప్రాంతాల్లో మన జన్నవారి దగ్గరికి పోయి క్రిస్టియన్ కాలనీకి పోతే చాలా స్పందించిండ్రు. అన్న మీరు లేట్ చేశారు, ఇటువంటి కార్యక్రమం మాకు బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి, మేము చేయుతనిస్తామని అన్నారు. జేకబ్ అన్న బ్యాంక్ మేనేజర్ గారు, వారికి ఒకసారి చప్పట్లు కొట్టండి. అదే విధంగా జోషి అన్న గారు కూడా అదే విధంగా వ్యక్తపరిచారు. జన్ను జోషి గారు క్రిస్టియన్ కాలనీ వారికి కూడా ఒకసారి. ఇలాంటి వారు ముందుకొచ్చినప్పుడు మరి చాలా సంతోషంగా ఎన్ని కార్యక్రమాలైనా చేయడానికి ముందుకు పోవచ్చు. కానీ ఒకటి ఉన్నది, ఆ జీల్ అనేది అందరి లోపల ఉండాలి. జన్నువారిగా మీ తల్లులు ఉన్నారు, నేను అభినందిస్తున్నాను. మీ కుమారులకు హితబోధ చేయండి.
ఏదో వెనకటోడు ఎలకాయ కొనుక్కున్నాడు వాడి నెత్తి మీద వాడే కొట్టుకోవాలన్నట్టుగా ఉన్నది ఇది. చాలా కష్టతరం, చాలా కష్టతరం, చెప్పద్దు కానీ చాలా కష్టం. అట్లుగా మనకు ఒక వంశం దొరికింది. అది తెలియక ఒక మొద్దులాగా ఉన్నది. కానీ ఇప్పుడు జనరల్ బాబాయ్ దీనికి ఒక చిగురులాగా ఆయన మనకు ఎదిగి ఇది ప్రపంచమంతా కూడా జన్ను వంశం ఎదగాలని దేవుని సేవకుడిగా తెలియపరుస్తున్నాను. చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం. యెషయా మొద్దు నుండి చిగురు, ఆ చిగురు వస్తూ ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి పుట్టి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అయితే రెండో ప్రవక్త ఇర్మియా ప్రవక్త కూడా ఇదే మాట సెలవిచ్చాడు. 7వ అధ్యాయము 23:5 వచనం. ఇర్మియా గ్రంథం 23:5 వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను రాబోవు దినములలో దావీదుకు నీతి చిగురును పుట్టిస్తా. హల్లెలూయా. రాబోయే దినాలలో, ఇప్పుడు ఈ స్థలంలో ఇంతమంది ఉండవచ్చు, కానీ రాబోయే దినాలలో బాబా యొక్క కోరిక నెరవేర్చబడును గాక. ఒక మంచి కమిటీ హాలు దేవుడు మనకి ఇస్తాడు. మన వంశానికి దేవుడు తోడై ఉన్నాడు. ఏ ఊరికి వెళ్ళినా గాని జన్ను అనగానే వాళ్ళు క్రైస్తవులయ్యే ఉన్నారు. చేతులు ఎత్తుతారా? జన్నోడు లేని ఊరు లేదు, ఉప్పు లేని కూర లేదన్నాడు. కానీ నేనంటున్నా, జన్నోడందరూ యేసు ప్రభు బిడ్డలే. హల్లెలూయా. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టింది. తర్వాత దావీదు వంశంలో నుండి కూడా చిగురు పుట్టింది. ఆ చిగురే ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి, నేను ముగిస్తాను. ఓవర్ టాకింగ్, పవర్ లీకేజ్ అన్నది కదా. మరి నా పవర్ అంతా కూడా పోదు కనుక నేను స్వాధీనంలో ఉంటా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, తానే ఒక సూచన చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. చపలు కొట్టి దేవుడికి స్తోత్రం. ఒక సూచన. దేవుని బిడ్డలలో ఒక మాట, ఒక సూచన, ఆలోచన ఏదైనా కలిగి ఉన్నదంటే అది నెరవేర్చబడుతుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మొట్టమొదటి వచనంలో చూడు, ఆయనను వేదన పొందిన 9వ అధ్యాయము 6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు. ఆయనకు సమస్తం, ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు. మనం అడిగినవన్నీ కూడా ఆయన ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. మన కొరకు పుట్టే ఉన్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఇట్టి వాక్యం దేవుడు దీవించును గాక. కేక్ కట్ చేసుకున్నాం. జనరేట్ అవుతుంది. కారణం ఏంటంటే ఆ ఉత్తేజము, అలాంటి ఉజ్జీవము, అలాంటి జ్ఞానవంతులు, మేధావులు మన జన్మవంశంలో పుట్టడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఎందుకంటే చాలా మంది మేధావులు మన వంశంలో నుండి దేవుడు మరి ఈ యొక్క సమాజానికి అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఇచ్చాడు. రాజకీయ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, సామాజిక పరిచయంలో కానీ
తర్వాత ఉద్యోగ రంగంలో కానీ అదేవిధంగా ఒక హయ్యర్ క్యాడర్లో కూడా మన జన్ను వంశాన్ని దేవుడు నిలబెట్టాడు. అది చాలా మనకు ఒక గర్వకారణం కూడా. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఈ యొక్క యూనిటీని తీసుకురావడానికి మరి అలెగ్జాండర్ అన్న విశేషమైన కృషి చేశాడు. ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని, ఆయన ఓన్గా రిస్క్ తీసుకొని ఒక జన్ను వంశమును ఒక ఐక్యత తీసుకురావాలి, ఏకతాటి మీద. జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జన్ను ఇరిమి అన్న ఈరోజు బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమం చేసినాడు. చాలా మంచి సంతోషకరమైనటువంటి ఈ ప్రదేశంలో కూడా ఉన్నటువంటి సందర్భంగా అన్న ఒక 2 నిమిషాలు మాట్లాడు. ఈరోజు 2024 డిసెంబర్ 19వ తారీఖు వరంగల్ దేశేపేట మాజీ కౌన్సిలర్ జేపీ చార్లెస్ గారి ఇంటి దగ్గర జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన మరి గ్రాండ్ క్రిస్మస్ వేడుకను జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ తరఫున మరి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు ప్రియులు జన్ను అలెగ్జాండర్ గారి యొక్క ఆదేశం మేరకు జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ మరి ప్రెసిడెంట్ జన్ను ఇర్మియా, మరి సెక్రటరీ జన్ను ప్రభాకర్ గారు, మరి ట్రెజరరు జన్ను అనిల్ కుమార్ గారు, అదే రీతిగా కన్వీనర్ సొలమన్ అన్న గారు, జాయింట్ సెక్రటరీ సదానందం అన్న గారు, నర్సన్న గారు, ఉపాధ్యక్షులు జన్ను సుధాకర్ అన్న గారు, అడ్వైజర్స్ మరి ప్రభాకర్ అన్న గారు, ఆ యొక్క కార్యక్రమంలో సహకరించిన జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ మరి అడ్వైజర్ అయినటువంటి యేసుపాదమన్న గారు, అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి ఆర్నిశలు మరి సుమారు 1 నెల రోజులుగా కష్టపడి పనిచేసిన మా టీం సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమము మరి ఇది మొదలే కాదు, సుమారు 2011లో స్టార్ట్ అయిన జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ మరి బట్టల పంపిణీ, అదే రీతిగా ఫ్రూట్స్ పంపిణీ, మరి వృద్ధుల సన్మానం, ఎన్నో కార్యక్రమాలు చేశాం. మరి భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మరి జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ తరఫున మా జన్ను వంశ కుటుంబ సభ్యులు మరి వరంగల్ ఉమ్మడి అదే రీతిగా అనేక ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా మాతో సహకరించి సభ్యులుగా చేరి మీ యొక్క ప్రాంతాల్లో కూడా కమిటీ వేయబడడానికి ముందుకు రావాలని పిలుపునిస్తా ఉన్నాను. మరి నా పేరు బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియా. మరి క్రైస్తవ మన జన్ను వంశ వెల్ఫేర్ సొసైటీ మరి నూతన కమిటీ అధ్యక్షుడిగా ముందుకు కొనసాగడం జరుగుతోంది. అందరికీ వందనాలు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.